ఒకసారేమో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు, ఒకసారేమో వ్యతిరేకించినట్టుగా నటిస్తారు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లను చీల్చేయాలి అనే ఉద్దేశంతో బీఎస్పీ, సిపిఐ, సిపిఎం వీళ్ళతో జతకడతారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళా మన తెలుగుదేశం పార్టీతోనూ బీజేపీతోనూ జత కట్టేటటువంటి పరిస్థితులు, అవకాశవాద రాజకీయాలు మీరు చేస్తూ ఉత్తరాది అహంకారాన్ని ఎదుర్కొంటామని చెబుతూ దక్షిణాదికి ప్రతినిధిగా బయలుదేరి, నాకు తెలియగలుగుతానండి, మన పిఠాపురం కర్ణాటక నుంచి వచ్చారంట, తమిళనాడు నుంచి వచ్చారంట, మహారాష్ట్ర నుంచి వచ్చారంట, తెలంగాణ నుంచి వచ్చారంట, 4 భాషలను మాట్లాడేశాడు. 4 భాషల్లో మాట్లాడేసి నేను ఉత్తరాదికి వ్యతిరేకంగా, ఉత్తరాదికి అనుకూలంగా దక్షిణాది నాయకుడిని అని ఆయనే ప్రకటించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంతో పాటు మీకు గుర్తుందో లేదో, కుటుంబ రాజకీయాలేంటి, వారసత్వ రాజకీయాలేంటి, ప్రజల నుంచి పుట్టాలి నాయకులు అన్నాడు. నాకు అర్థం కాల, ఎవరి నుంచి ఒకటి పుట్టారని ఎవరు, అదేమంటే ప్రాణత్యాగం చేయడానికి నేను సిద్ధం అన్నాడు. ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు, ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయితే మాత్రం అన్నగించుకుంటాడు. ఏంది ఇది? ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సాక్షిగా ఇవన్నీ నిరూపణ అయినాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే ఇక వేదిక మీదండి చాలామంది మాట్లాడారు. ముఖ్యంగా మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మా పార్టీలో ఉండి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇక దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకునే కార్యక్రమం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాట్ ఈస్ హిస్టరీ నాకు బాగా తెలుసు. నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదు. సుబ్బారెడ్డి గారికి బంధువు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రిఫరెన్స్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి పెద్దవాడై మొత్తం రాజకీయాలని చేసి ఇవాళ అలిగి వెళ్ళి ఆయన దగ్గర చేరాడు. చేరావు మాకేం అభ్యంతరం లేదు. రాజకీయం అధికారం కోసం పార్టీలు మారే వాళ్ళు 300 మంది చూసాం, దానిలో నువ్వు ఒకడివి. వాడు అంటాడైనా నా ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను, బోలెడు డబ్బులు తగలేసుకున్నాను, నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి ఆస్తులు లాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అసలు సిగ్గేలా లేదన్నా. ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు? ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుక్కో, ఇక్కడ కాదు. ఎక్కడో పోగొట్టుకుని ఉంటావు నువ్వు, అక్కడ ఎదుక్కోవాలి. చాలామంది చెబుతా ఉన్నాడు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావో, అక్కడ వెళ్ళి ఎదుక్కోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిజాలు చెబుతాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకేదో పెరుగుతుంది అనుకోకండి, దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది. మీరే కాదు, సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా. సాయిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇద్దరికీ అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాల. మీరేగా మొత్తం అంతా ఏలింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోను ఈ చెవిలోను చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం జరిగిపోయింది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వేదిక మీద. వారికి అట్టాకు సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమద్ రమారమణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనకు చేస్తున్నాను. దాంతోపాటు ఇంకొక ఆయన ఉన్నాయండి, మా దగ్గరే ఉన్నాడు మొన్నటిదాకా. నేను టికెట్ ఇవ్వకూడదంటే అక్కడికి వెళ్ళాడు.